సో అంటే ఇప్పుడు కొత్త ఇష్యూ రేజ్ అయింది మన అందరికీ తెలిసిందే. సో ప్రీమియర్ షోస్ కానీ లేకపోతే టికెట్ల రేట్లు పెంచడం కానీ, సో ఆ ఇష్యూ మీ సినిమాపై ఏమైనా కలెక్షన్స్ పరంగా ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? అవి ఇంకా నా దాకా రాలేదండి, ఎందుకంటే దిల్ రాజు గారు ఉన్నారు కాబట్టి మా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. సో తప్పకుండా ఆయన ఒక మంచి పాజిటివ్ సొల్యూషన్తో వస్తారని నమ్మకంతో ఉన్నాం. ఓకే, అంటే షార్ట్ అవుట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అవుద్దండి, ఖచ్చితంగా అవుద్ది. ఓకే, సో మీరు చూసుంటారు అల్లు అర్జున్ ఎపిసోడ్. సో చాలా ఇదైంది, అది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. సో ఈ ఇష్యూ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి చేంజెస్ రావాలని మీరు అనుకుంటున్నారు? లైక్ అంటే ఇప్పుడు అసలు అర్థమవుతుంది లేదండి, ఇప్పుడు అలాంటి సంఘటన జరగాలని ఎవరు ఊహించరు కదా. సో నిజంగానే చాలా బాధాకరమైన విషయం అది. ఒక కుటుంబంలో ఒక మదర్ చనిపోవటం అంటే నిజంగా బాధాకరమైన విషయం అది. సో అది ఖచ్చితంగా అలాంటిది రిపీట్ అవ్వకూడదు అనేది మన సైడ్ నుంచి జాగ్రత్త పడాలి. కమింగ్ టు తమన్, అసలు బాలయ్య సినిమా అంటే తమన్ మ్యూజిక్ ఉండాల్సిందే అన్నట్టుంది. సో ఏం చెప్తారు, ఈసారి ఏ రేంజ్లో ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ ఉండబోతున్నాయి అంటారు? తమన్ గురించి చెప్పాలంటే బాలకృష్ణ గారు అనగానే బయట ట్విట్టర్లో చెప్తుంటారు నందమూరి తమన్ అని, తర్వాత స్పీకర్లు బ్లాస్ట్ అవుతాయి, తగలబడతాయి అని. బట్ గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు తమన్. ఇప్పటికే మీకు 2 పాటలు బయటకు వచ్చి ఇంకో 2 పాటలు రాబోతున్నాయి. అలానే బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా చాలా ఎక్స్ట్రాడనరీ చేశాడు. అంటే సినిమా చూసి చెప్తున్నాను. అంటే బాలకృష్ణ గారి సినిమా అనగానే ఏమైనా పూనకం వచ్చిద్దా తమన్ గారికి అన్న కమెంట్స్ కూడా వినిపిస్తుంది. లేదు, కథే యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా కథ కనుక డిమాండ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ రిజల్ట్ ఉంటుంది. సో ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఫ్రేమ్కి తమన్ ప్రాణం పెట్టేశాడని చెప్పాలి. చాలా స్టైలిష్గా చేశాడు. అంటే ఇప్పటిదాకా మనం చూసిన తమన్ బీజిఎమ్స్కి ఈ సినిమాకి చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే న్యూ ఏజ్ సౌండ్ ఇచ్చాడనమాట. దానికి చాలా కష్టపడుతున్నాడు. యా, వీఆర్ వెరీ హ్యాపీ. అంటే అఖండకి ముందు వరకు, అఖండ తర్వాత కూడా బోయపాటి గారు తప్పితే బాలకృష్ణ గారిని ఇంకొకరు హ్యాండిల్ చేయరు అనే టాక్ వచ్చింది. చాలా మంది మాట్లాడుకున్నారు కూడా. తర్వాత అనిల్ రావిపూడి గారు దాన్ని లేదు నేను కూడా హ్యాండిల్ చేయగలను అని ప్రూవ్ చేశారు. ఇప్పుడు అగైన్ మీరు. సో అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీ టచ్ పక్కా ఒక 50% అయితే ఉంటుందని బాగా ఫిక్స్ అయిపోయాం. మరి ఈ సినిమాలో అంటే ఆడియన్స్ ఒకే టైప్ ఆఫ్ ఉన్నా కూడా బోర్గా ఫీల్ అవుతారు. ఆల్ మిక్స్ ఉండాలి కాబట్టి. సో కామెడీ టచ్ గురించి అని చెప్తాను. అని చెప్పాను కదా, హ్యాండిల్ చేసే విధానం గురించి బాలకృష్ణ గారు. అంటే చెప్పాను కదండి, ఉగాది పచ్చడిలాగా అన్నీ ఉంటాయి. విపరీతమైన ఫన్ ఉంటుంది, అలానే బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక పాపకి బాలకృష్ణ గారికి మధ్య అవ్వచ్చు, అలానే మిగతా క్యాస్ట్ నుంచి మిగతా యాక్టర్స్ నుంచి అవ్వచ్చు, అలానే ఎక్స్ట్రాడినరీ అడ్రినలిన్ రష్ ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అయి ఉండొచ్చు. సో అన్ని ఎలిమెంట్స్ని ఏది మిస్ అవ్వకుండా ఇది కూడా ఉంటే బాగుండే అని ఆడియన్స్ అనుకోకుండా అన్నీ దీంట్లో మేము జాగ్రత్తగా పొందిపరిచాం. అలానే బాలకృష్ణ గారిని హ్యాండిల్ చేయటం అంటే కొంచెం సెన్సిబిలిటీస్ ఉంటే చాలు, చాలా ఈజీ. ఎందుకంటే ఆయన ఒకటిగా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అవుట్డోర్ వెళ్ళాం, కెమెరా పెట్టాం, షాట్ పెట్టాం, బట్ ఫాగ్ ఉంది ఫుల్గా. మనం వెళ్ళి సార్ బాబు మిమ్మల్ని 7కి పిలిచాం, బట్ 8:30 వరకు ఫాగ్ ఉంది, క్లియర్ అవ్వట్లేదని మనం చెప్పక్కర్లేదు. ఆయనే మనకు వచ్చేసి మనతో జోకులు వేస్తూ ఒక 8:30కి సన్ అప్పుడే వస్తుంది, అప్పుడు కనుక తీస్తే చాలా బాగుంటుంది, మేము పాత రోజులు ఇలా చేసేవాళ్ళం అని మనకు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు. మన హీరోని పిలిచేసామే రూమ్ నుంచి, హోటల్ నుంచి. అంటే 7కి షాట్ తీయాలంటే ఆయన ఆల్మోస్ట్ 5కి బయలుదేరాలి, 6:15కి ఉండాలి. సో మనం ఒక 4 hours 3 hours అలానే కూర్చోబెట్టి మనం ఎక్కడైతే స్మాల్ గిల్ట్ ఉంటుంది అనుకుంటే ఆయన వచ్చి మమ్మల్ని అందరినీ చిన్న ప్యాంపరింగ్ చేసి ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేసి లెట్స్ వెయిట్, ఈ షాట్ వర్త్ బాబీ, మనం వెయిట్ చేద్దాం అమ్మా అని మిగతా యాక్టర్స్ అందరినీ ఆయన కామ్ డౌన్ చేసి ఒక కూల్ వాతావరణం క్రియేట్ చేస్తారు. సో అంత కంఫర్ట్ ఒక బిగ్ యాక్టర్స్ నుంచి రావటం, స్టార్స్ నుంచి రావటం అనేది చాలా చాలా గుడ్ థింగ్స్. ఇలా చాలా ఉంటాయి.